నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి, డీఎస్పీ ఆధ్వర్యంలో ఘన నివాళి. ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం నాశనం, ఇంకో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన ఆదిరెడ్డి అనుశ్రీ. మేం దళితులం కాబట్టి మా ఇళ్ల స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన చెందిన నల్గొండ గ్రామ దళిత మహిళలు. అంధ దివ్యాంగులను వదలక వేధిస్తున్న వైకాపా ప్రభుత్వం, ఎమ్మెల్యే గోరంట్ల నిరసన. జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించేలా రాజకీయ పార్టీల పాత్ర వహించాలని జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సమూనా ఈవీఎంల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఫారం 6, 7, 8లను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు. ప్రతి బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరుగుతున్నాయని, వారి సూచనలను పరిగణలోకి తీసుకుని ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని, ఓటరు నమోదు కార్యక్రమంలో ఇంకా ఎవరైనా అర్హులు ఓటు నమోదు చేసుకోకుండా ఉంటే వారి ద్వారా దరఖాస్తు చేసుకునేలా రాజకీయ పార్టీ చొరవ చూపాలన్నారు. నా పేరు విజయ మేరీ అండి, లంకపల్లి విజయ మేరీ. బొంబూరు నుంచి వచ్చానండి. అక్కడ వికలాంగుల కాలనీలో మిషన్ కుట్టు బతుకుతున్నానండి. నాకు 2 పిల్లలండి. నా భర్త 2 కార్డు లేక ఆయన నెట్టుకొని ఆ వికలాంగుల కాలనీలో మిషన్ కుట్టుకుంటూ బతుకుతున్నానండి. ఇంకా బలహీనలు అయిపోయి బిడ్డలు పెద్దవాళ్ళు అయిపోయి చదివించలేని పరిస్థితిలో నాకు చాలా బలహీనతగా ఉండి నేను కూడా చనిపోదాము అన్న పరిస్థితిలో నేను ఎలాగా బతికించాలి అన్న నేను చాలా కృంగిపోయానండి. ఆ టైంలో మరి ముఖ్యమంత్రి గారి పెన్షన్ ద్వారా, జగన్ గారు అన్నయ్య గారి ద్వారా నేను పెన్షన్ అందుకున్నానండి. 4 నెలల నుంచి నేను పెన్షన్ అందుకుంటున్నాను. 2750 రూపాయలండి. ఆ పెన్షన్ అందుకోవటం వల్ల నాకు ఇంకా కొండంత బలం వచ్చి నేను నా బిడ్డను కూడా బతుకుతూ బిడ్డను చదివించుకుంటున్నానండి. ఇదండి నా పరిస్థితి. 2750 రూపాయలు వచ్చాయండి. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నాకు మళ్ళా 3000 పెన్షన్ పెంచినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు తాత్పుడు మోహన్ అండి. మాది కొంతమూరు, పాలమూరు పంచాయతీ. నేను ఒకప్పుడైతే నాకు 2 ఆడపిల్లలు. నాకు ఒకప్పుడు మాది కులస్తులు, మేము చెప్పులు కుట్టుకుంటూ బతికి వృత్తి మాది. ఎటువంటి పరిస్థితుల్లో ఉండగా నాకు 2 ఆడపిల్లలు. నేను జీవనోపాధి కోసం ఇటు చెప్పులు కుట్టుకుంటూ అటేమో టైలరింగ్ చేసుకుంటూ పిల్లలిద్దరిని ఇలా పోషించుకుంటూ ఉన్న పరిస్థితుల్లో నా వయసు ఎప్పుడైతే 43 వచ్చిందో నువ్వు శర్మ కార్డుకి ఎలిజిబుల్ అవుతావు అనేసి పెన్షన్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా జగనన్న పరిపాలనలో మాకు వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మేము ఎంతో గర్విస్తున్నాము. నేను 2 ఆడపిల్లలను పోషించుకుంటూ ఈ యొక్క 2700 రూపాయలు 4 నెలల కిందట నేను సెప్టెంబర్లో. నమస్తే అండి, నా పేరు కోమలి శ్రీరంగ. నేను రాజమండ్రిలో నివసిస్తున్నాను. నేను ఇక్కడ ట్రాన్స్జెండర్ని. అయితే మా వాళ్ళందరూ భిక్షాటన చేసుకుంటారు, బయట రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. కానీ అలా తిరగకూడదని చెప్పేసి జగన్ గారు మాకు ఎంతగానో హెల్ప్ చేసి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను 3 సంవత్సరాల నుంచి అయితే పెన్షన్ తీసుకుంటున్నాను.
నాతో పాటు చాలామంది అయితే పెన్షన్ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి జగన్ గారికి ఎంతో మేము రుణపడిపోయి ఉంటాము. మళ్ళీ జగన్ గారు వచ్చి మళ్ళీ అందరికీ 2500, 2750 ఇవ్వడం జరిగింది. కానీ మా ట్రాన్స్జెండర్స్కి మాత్రం వికలాంగులతో సమానంగా జగన్ గారు 3000 పెన్షన్ ఇస్తున్నారు. మమ్మల్ని కూడా ఎంతగానో గుర్తించి మాకు కూడా ఇంకా ఎన్నో పథకాలని జగన్ గారు అందజేయాలని ఇప్పటివరకు ఇచ్చిన పెన్షన్ బట్టి జగన్ గారికి ఎంతో రుణపడిపోయి ఉంటామండి. కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి జగన్ గారు. మీరు మళ్ళీ ఎలక్షన్లో కూడా మీరే వచ్చి పర్మనెంట్ చేయండి లేదా సమాన పనికి సమాన వేతనం చెల్లించండి అంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బుధవారం ఉదయం నుండి తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. అనంతరం స్థానిక తాడికోట అంబేద్కర్ విగ్రహం నుండి కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి దానవపేట, స్వామి థియేటర్, గణేష్ చౌక్, దేవి చౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా వందలాది మంది కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా యూనియన్ గౌరవ అధ్యక్షులు, ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి సురేష్ సెక్రటరేట్ నందు ఛాంబర్లో జేఏసీతో జరిపిన చర్చల్లో పురోగతి లేదని, ప్రభుత్వం కార్మికుల పట్ల చాలా మొండి వైఖరి అవలంబిస్తున్నారని మధు అన్నారు. మంత్రి సురేష్ బాబు మున్సిపల్ వర్కర్స్ జేఏసీ తలపెట్టిన సమ్మెను ఆపాలని చెబుతున్నారే కానీ హామీలను అమలు చేస్తామని చెప్పలేకపోవడం దుర్మార్గమన్నారు. పనిచేస్తే మాకునే మిగతా కార్మికులు ఒకటే నాయమా, మా జీతం ఎంత, ఇరిగేషన్ ఉపయోగం జీతం ఎంత, ఆర్మీ జీతం ఎంత, మా జీతం ఎంత ఒక్కసారి మీరు ఆలోచించండి పాత్రిక మిత్రులారా. మా జీతం 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఎలక్ట్రానిక్స్ కాకుండా 12,000 రూపాయలతో నెలంతా ఎలా గడవాలి? నీ దయ వల్ల కూరగాయల ధరలు అనంతరం పెరిగిపోయింది. నీ దయ వల్ల సామాన్యంగా బతకడం లేదు. ఇప్పుడు నువ్వు జీతం పెంచితే అన్నాగా అడిగాం మేము. దానికోసం సజ్జల చెప్తాడు. సజ్జలని అబద్ధాల మాటలు, దొంగ మాటలు మానుకో. తక్షణం ఇమ్మీడియట్లీగా సుప్రీంకోర్టు సమానవేతనం ఇవ్వు అంటే బేసిక్ 20,000 రూపాయల పైన మనం కోరాం. అది ఇంకా మారుతామని చెప్పారు. అదేవిధంగా నా దగ్గర వెనకాల అందరూ కూడా 25 ఏళ్ళగా 30 ఏళ్ళగా పనిచేస్తున్నారు మన రాజమండ్రి మున్సిపల్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కింద. అందుకనే వాళ్ళు చెప్పిన పర్మనెంట్ చేయమని చెప్తున్నాం. మరీ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే రేపు ఎన్నికలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వాడుకున్నావు. ఈ ఎన్నికల్లో నీ మాటలు నమ్మం. నీకు నిజంగా రాయలసీమ పట్టు పుట్టుంటే, నీకు చిత్తశుద్ధి లజ్జ ఉంటే మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చెయ్యి. మా తీర్పు సుప్రీంకోర్టు సమానవేతనం ఇవ్వు. లేని పక్షంలో ఈ రేపు సమ్మె రేపటి నుంచి తీవ్రతలు చేస్తాం. ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు మురికి వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందు వేస్తాం. మంత్రుల ముందే బలమూత్రాలు వేస్తాం. మా సత్తాను చూపిస్తాం. తక్షణమే సమ్మె నిర్వహించే విధంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాం. చాలా ఇదిగా చేస్తున్నారు, మాకు చాలా హింసించేస్తున్నారు. కానీ మాకు కష్టానికి తగ్గ ఫలితం ఇస్తలేదు. అందుకని మేము స్ట్రైక్ చేస్తున్నాం. జగన్ గారు హామీ ఇచ్చారు కదా, మేము మాట తప్పారు. పదవి ఎక్కినంటనే 12 చేస్తాము, మీకే ముందు 12 చేసి మీ కోరికలా నెరవేరుతా ఉన్నారు. కానీ ఎక్కి 5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా మనం పట్టించుకోలేదండి జగన్ గారు. ఎప్పుడు కూడా మాకు వచ్చిన ఇవి కూడా ఇస్తలేదండి. అని కూడా మనం చేసుకుంటాం. జీతాలు సక్రమంగా ఇస్తున్నా సగం సగమేనండి. మాకు ఒక్క రోజు ఉండిపోతే 2 రోజులు ఆబ్సెంట్ చేస్తున్నారండి. ఇది ఎవరు గుర్తిస్తలేదండి. మాట తప్పారండి. అది మీకు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నాం? మాకు 12 చేయాలి. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జీతాలు పెంచాలి. మాకు కొబ్బరి నూనెలు సబ్బులు ఏ ఇస్తానన్నారు, ఏమి ఇవ్వలేదు. అదేం అమలు చేయలేదండి. రాజమండ్రి మటన్ మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం అభినందన సభ గురువారం జాంపేట ఆజాద్ చౌక్ లో నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఈ అసోసియేషన్ కమిటీలో ముస్లింలకు, యాదవులకు చోటు లభించిందని నాయకులు తెలిపారు. అభినందన సభలో ముఖ్య అతిథిగా ఎంపీ మార్కాని భరత్రాం పాల్గొని నూతన కార్యవర్గంలోని సమస్యలను సన్మానించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, లాబాబిన్ లైన్ మసీదు అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హబీబుల్లా ఖాన్, సలహాదారులు నిజాం, ఇంతియాజ్ అభినందన సభ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్రామ్ను కూడా అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి మటన్ మర్చెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎస్కే ఉస్మాన్ బాషా, ఎస్కే హుస్సేన్, ఉపాధ్యక్షుడిగా హమీద్ కనకయ్య, ఎస్ జానీ, బి రవి, గాంషిద్, ఫరీదా, మౌలాలి, సయ్యద్ ఉన్నారు. 4/1/2024 అనగా గురువారం రోజు అనగా రేపు ఆజాద్ చౌక్ ఇస్మాయిల్ కాంప్లెక్స్ దగ్గర ఈ రాజమండ్రి మటన్ అసోసియేషన్ యొక్క అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క సంఘానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఎంపీ మార్గాని భరత్ గారి యొక్క దృష్టిలో వారికి స్లాటర్ హౌస్కి సంబంధించిన సమస్యలు పెట్టగా వారు రేపు అనగా గురువారం రోజు వీరి యొక్క అభినందన సభలో వచ్చి వారి యొక్క సమక్షంలో వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేయిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కావున ఈ యొక్క వర్తక సంఘానికి సంబంధించిన ముస్లిం సోదరులు, యాదవ్ సంఘం సంబంధించిన సోదరులు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, వివిధ విభాగాలకు చెందినటువంటి డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజమండ్రి మాంసం వర్తక సంఘం ముస్లిమ్స్ మరియు యాదవులు కలిపి మొట్టమొదటిసారిగా కమిటీ నిర్మించడం జరిగింది. దాని గురించి మన ప్రీతమ నాయకుడు మార్గాని భరత్ గారికి ఆహ్వానం చేయడం జరుగుతుంది. 750 గడప ప్రతి వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు రావడం జరుగుతుంది. ఆయన్ని సన్మానం చేయడం జరుగుతుంది. షేక్ ఎస్కే కరీముల్లా గారు ప్రెసిడెంట్, షేక్ వైఎస్ ప్రెసిడెంట్ నక్కా శేఖర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ అయిన నేను షేక్ మౌలాలి అని నేను, మన అతీక్ గారు, షేక్ ట్రెజరీ అతీక్ గారు, పాషా గారు అబ్బాయి, ఒకప్పుడు ఈ సంఘానికి ఎంతో సేవ చేసిన ఆజాద్ చౌక్లో భారీ ఎత్తున మన రాజమండ్రి మటన్ మర్చెంట్ అసోసియేషన్ వారి కార్యవర్గానికి రేపు మన ఎంపీ భరత్ గారు ఈరోజు ఆయన కాబోయే ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి కూడా వెళ్తున్నారు. అలాగే కాబోయే మినిస్టర్ కూడా ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ భరతరామ్ గారు కూడాను ఆయన అధ్యక్షతన ఈ కార్యవర్గం అంతాను ప్రజలకి తెలియపరచడం జరుగుతుంది. ఈ కార్యవర్గానికి ముఖ్య అతిథిగా ఎంపీ మార్గాని భరత్ గారు, మన రాజమండ్రి రూడా చైర్మన్ రోజు సూర్యప్రకాశ్రావు గారు, అలాగే మన అడప శ్రీహరి గారు, వీళ్ళందరూ వచ్చి ఇచ్చేసి ఈ గూడూరు శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చి కార్యవర్గానికి రేపు భారీ ఎత్తున మీటింగ్ కూడా ఉంది మన ఆజాద్ చౌక్లో. రేపు 11 గంటలకి మార్గాని భరత్ కార్యవర్గం, వైఎస్ఆర్సీపీ కార్యవర్గం అంతా వస్తుంది. మన కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు. ఈ రోజు నుంచి రేపు 11 నుంచి మీటింగ్ అవుతుంది. 12:30 కూడాను విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గానికి ముందలుగా శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. నేను ఈ కార్యక్రమం దినదిన అభివృద్ధి చెందాలని, ఈ అసోసియేషన్ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తక్షణం మన ఎంపీ మార్గాని భరత్రావు గారికి తెలియపరిచారు. ఆయన నేను ఉన్నానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆయన అధ్యక్షతన ఈ కార్యవర్గం కూడా నడుస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఈ అందరికీ సెలవు తీసుకున్నాను. అస్సలాము అలైకుం, నమస్కారం. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ భవన్ లో జరిగిన జయంతి సభలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డి పరంజ్యోతి, రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన్, జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్, జిల్లా ఇన్ఛార్జి పరమట గణేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రాంబాబు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలు చదువుకోవడం తప్పని భావించి ఆనాటి చాంద సవాదులకు కనువిప్పు కలిగేలా భర్త జ్యోతిబా ఫులే ప్రోత్సాహంతో తాను చదువుకోవడమే కాకుండా ఇతర మహిళలకు విద్యను బోధించడం ద్వారా సావిత్రిబాయి ఫులే దేశంలో తొలి ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. విద్య ద్వారానే బహుజనులు ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ గెడ్డం ప్రసాద్, రూరల్ అధ్యక్షుడు కొండపల్లి సూరిబాబు, అనపర్తి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫూలే జయంతిని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది. మహాత్మా జ్యోతిరావు ఫూలే సతీమణిగా భారతదేశంలో తొలి సామాజిక విప్లవకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు ఫూలే ఉద్యమాలతో కలిసి పనిచేస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీలకి, అంటరాని కులాలకి ఏదైతే ఈ మనువాదం విద్య అనేటువంటి దూరం చేసిందో, ఆ విద్య లేకపోవటం వల్ల ఈ ప్రజల్లో అజ్ఞానం అనేటువంటిది అలముకున్నదనేటువంటి ఉద్దేశంతో ఈ అంధకారాన్ని పోగొట్టాలని, ఈ భారతదేశంలో జ్ఞానాన్ని రగిలించాలంటే
ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్య నేర్పడం వల్లనే వీళ్ళ జ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో మొట్టమొదటిగా భారతదేశంలో స్త్రీలకు అలాగనే అంటరాని కులాలకు ప్రత్యేకమైన స్కూల్ నిర్మించి ఆ స్కూళ్ళ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిగా ఈ వర్గాలకి విద్యాబుద్ధులు నేర్పింది మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆయన సతీమణిగా సావిత్రిబాయి ఫూలే ఒక మహిళగా మహిళలకి విద్యను చెప్పేటువంటి బాధ్యతను మొట్టమొదటిగా భారతదేశంలో తీసుకొని మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాజమండ్రి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సును ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు అందరికీ, అలాగే ఈనాటి మహిళా సదస్సుకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు వారు పరంజ్యోతి గారికి, ఈ యొక్క మహిళా సదస్సుకి అధిక సంఖ్యలో ఇచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారి త్యాగాన్ని, ఆమె యొక్క పోరాటాన్ని గుర్తించినటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో మరి 4 సార్లు అధికారంలోకి వచ్చిన క్రమంలో 4 సార్లు కూడా సావిత్రిబాయి పూలే యొక్క గౌరవాన్ని ఇనుమడించేలాగా ఆమె పేరు మీద స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పథకాలకి మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి పేరు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళల్లో ఎడ్యుకేషన్ పెంచడం కోసం మాయావతి గారు సావిత్రిబాయి పూలే మదద్ యోజన అనే ఒక స్కీమ్ని ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే 15,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది, ఒక సైకిల్ కొనివ్వడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే మరలా 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి మరి ఆడపిల్లల యొక్క విద్యలో పెంచడం కోసం అనేక పథకాలని మరి మాయావతి గారి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ విషయాలన్నింటినీ కూడా మరి మహిళల్లోకి తీసుకెళ్లవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్, అమర్ రహే సావిత్రిబాయి పూలే, అమర్ రహే సావిత్రిబాయి పూలే. రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యమని, అన్ని సర్వేలలోనూ అదే నిరూపితమవుతుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జగ్గంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం నాడు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా స్వామివారికి తలనీలాలు సమర్పించి కొండపై ఉన్న స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అనంతరం పాత్రికేయ మిత్రులతో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజు మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 650 హామీలు ఇచ్చి రైతులు నా మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. సంక్రాంతి సంబరాలు అలాగే ఆసరా పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి గ్రామంలోనే కూడా సంక్రాంతి సంబరాలు నిర్వహించబోతా ఉన్నాం. అలాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏదైతే మా ప్రభుత్వంలో ఆసరా పథకం ద్వారా జరిగినటువంటి మంచిని వివరించబోతా ఉన్నాం. 17వ తేదీ నాడు బహుశా ముక్కనుమకి పండగ పూర్తి చేసుకునే రోజుకి మా నాయకులు వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితుల్ని అందరినీ కూడా అభ్యర్థించబోతా ఉన్నారు. మరొకసారి మళ్ళీ జగనన్నే కావాలి, మన జక్కంపూడి రావాలి అనేటువంటి నినాదంతో ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితుల్ని అందరినీ అభ్యర్థించబోయే కార్యక్రమం. 19వ తేదీ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బహుశా ప్రపంచంలో ఎవరికి లేనటువంటి ఒక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్డులో 400 కోట్ల రూపాయల వ్యయంతో భారీ విగ్రహాన్ని ఏదైతే నిర్మించారో వాటికి అక్కడ ప్రారంభం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా
జరగబోతా ఉంది. మరి అదే సమయంలో మన నియోజకవర్గంలో 19, 20వ తేదీల్లో ప్రతి గ్రామంలోని కూడా ఉన్నటువంటి ఎస్సీ కాలనీల్లో మరి ఒక స్క్రీన్ వేసి మనం ఎస్సీస్కి సంబంధించి, షెడ్యూల్ క్యాస్ట్లకు సంబంధించి ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ముఖ్యమంత్రి గారు, మేము కానీ అందరం కూడా ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాం అనేటువంటిది మరి చేసినటువంటి పనులు వివరిస్తూ అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ ఓపెనింగ్ని కూడా మరి 19వ తారీఖు లైవ్ చూపించడం, 20వ తారీఖుతో కూడా దాన్ని రిలే చూపించేటటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలోని, ప్రతి ఎస్సీ కాలనీలోని కూడా చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత 22వ తేదీ నాడు ఏదైతే ఈ మన సీతానగరం మండలంలో ఒక కొత్త సిహెచ్సిని 30 పడకల హాస్పిటల్ని శాంక్షన్ తీసుకొచ్చాము. 8వ తేదీ నాటికి అది టెండర్లు పూర్తవుతున్నాయి. 22వ తేదీ నాడు సీతానగరం రఘుదేవపురం గ్రామంలో ఆ 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి సీతానగరం హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేసినటువంటి క్రీడా వికాస్ కేంద్రాన్ని, మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని ప్రారంభం చేయబోతా ఉన్నాం. 28వ తేదీ నాడు రాజానగరం హెడ్ కూడా ఒకరైనా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా పెద్ద ఎత్తున వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి అక్కడి నుంచి భారీ ర్యాలీగా ప్రారంభమై దివాంచెరు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 11వ తేదీ నాడు ఏదైతే సీతానగరం రోడ్ని నిర్మాణం చేస్తాం, ఆ రోడ్డు ప్రారంభించే కార్యక్రమం చేస్తాం. అనంతరం ఫిబ్రవరి 15వ తేదీ నాడు కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం యొక్క అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేస్తాం. అప్పటికి ఆ టెండర్లు కూడా పూర్తవుతాయి, అగ్రిమెంట్ కూడా పూర్తవుతుంది కాంట్రాక్టర్తో. అదే తేదీ నాడు కోరుకొండ ఫైర్ స్టేషన్ని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఆ తర్వాత ఫిబ్రవరి 25వ తేదీ నాడు ఏదైతే కోరుకొండ టు ముగ్గల్ల వయా మన మునగాల, కాపవరం, కోనవరం రోడ్డు ఉందో ఆ రోడ్డుని ప్రారంభిస్తాం. దాంతో పాటుగా కలవచర్ల రోడ్డుని ప్రారంభిస్తాం. కలవచర్లలో ఇండస్ట్రియల్ పార్క్కి శంకుస్థాపన ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వర్చువల్గా చేశారు. మేము ఫిజికల్గా శంకుస్థాపన చేసేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇవన్నీ ఒక పక్కన ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ కు మరో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం చేస్తాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులతో టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణీశ్వర్ పర్యవేక్షణలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్లోని ప్రతి వ్యాపారస్తులు, అలాగే వివిధ పనుల నిమిత్తం మెయిన్ రోడ్డుకు వచ్చిన ప్రజలకు సూపర్ 6 మేనిఫెస్టోతో పాటు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు ఇప్పుడున్న వైసీపీ పాలనకు తేడాలు గమనించాలని ప్రజలను కోరారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారం చూపిస్తుందన్నారు. మీ ఓట్లు ఎక్కడ ఉన్నాయండి? ఈసారి టీడీపీ జనసేన ఓటు వేయాలి.
మీతో కో ఎంప్లాయీస్ అందరూ కూడా డిస్కస్ చేసుకోండి. అట్లీస్ట్ 4 రోజుల ముందు రండి. ఓటింగ్ రండి అమ్మా. అది కాదన్నా, 4 రోజుల ముందు రండి. మీరు రోడ్ వేలో వచ్చాడనుకో జగన్ రోడ్లను పక్కలు పెడేస్తాడు, ట్రైన్లో వచ్చాడనుకో ట్రాక్లు పీకేస్తాడు, ఫ్లైట్లో వచ్చాడనుకో మబ్బులు పుట్టించేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. రాఘమణి గారు మేనిఫెస్టో భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ జనసేన. వ్యాపారస్తులు బాగా తెలుసుకున్నాయి కదా, టీడీపీ జనసేన రావాలి. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రిబాయి ఫులే గారి జయంతి వేడుకలు నిర్వహించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురకంటి సతీష్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు, వర్గ విభేదాలు లేకుండా సంఘం ఉండాలని మరియు ప్రతి ఒక్కరికి విద్య అభ్యసించే హక్కు ఉందని, స్త్రీ కూడా సమాజంలో ఒక విద్యావంతురాలుగా స్వేచ్ఛగా స్వశక్తితో అభివృద్ధి చెందేలా ఉండాలనేది జ్యోతిరావు ఫులే గారు ప్రగాఢంగా విశ్వసించేవారని, ఆడపిల్ల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి, సమాజంలో రుగ్మతలు రూపుమాపకుండా విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫులే అని సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హారిక నర్పల్లి మాట్లాడుతూ ఆనాటి ఉద్యమాల్లో జ్యోతిరావు ఫులే తన భార్య సావిత్రిబాయి ఫులేని మొట్టమొదటి విద్యావంతురాలుగా తీర్చిదిద్ది తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా దేశం ఆమె ద్వారా స్త్రీ అభ్యున్నతికి తొలి అడుగులు వేయించిన మహానీయుడు సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫులే అని కొనియాడారు. మరి ఆవిడ గర్భవతులకు కూడా సొంతంగా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, నిమ్న జాతుల కులాల వారిని అభ్యున్నతి కోసం పోరాటం చేసిన వ్యక్తి శ్రీమతి సావిత్రిబాయి ఫులే గారు. మరి ఆవిడ ఏ రకంగా అయితే మహిళల అభ్యున్నతి కోసం పోరాటం చేసిందో, వారి అభివృద్ధి కోసం ఆవిడ కృషి చేసిందో, అదే దిశగా వేళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ కూడా తీసుకున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి ఫులే గారు లాంటి వ్యక్తులు ఇవాళ దేశం కోసం ఆలోచన వల్లే మహిళలకు ఈ రకమైన గౌరవం దొరుకుతుంది. కాబట్టి ఇవాళ 193వ జయంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ రావడం, ఆవిడ నివాళులు అర్పించుకోవడం మనందరూ దృష్టిగా నేను భావిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి ఫులే గారు జయంతి సందర్భంగా ఆవిడ్ని స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మురికివాడల్లో లేని వాళ్ళకి ఒక జ్యోతిబాయి ఫులే గారు కాదు ఆయన సతీమణి గారి చేత కూడా, సావిత్రిబాయి ఫులే గారి చేత కూడా మురికివాడల్లో సేవ చేసే కార్యక్రమాన్ని, అలాగే ఆవిడకి మురికివాడల్లో చేసే విధంగా, మురికివాడల్లో మహిళల్ని చైతన్యవంతం చేసే విధంగా ఆవిడకి తోడ్పడ్డారు. మరి సావిత్రిబాయి ఫులే గారు ఎంతో మంది మహిళలను చైతన్యవంతులుగా తయారు చేస్తూ విద్యావంతులుగా తయారు చేశారు. వారిని ఈరోజు స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మహిళలందరం కూడా చాలా ఆవిడ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా, అంటే బీసీలందరం కూడా ఒక ఏకదాటి, అంటే కేవలం రాష్ట్రంలో ఎవరు ఏ పదవి చేపట్టినా, ఎవరు కుర్చీ అధిరోహించినా కేవలం బీసీ ఓటింగ్ వల్లే, బీసీల వల్లే ఎవరైనా సరే పార్టీని స్థాపించడం కానీ పార్టీని నడిపించడం కానీ నేను రథసారథులు మేమే. కాబట్టి మా ఓబీసీలు అందరం కూడా ఇక్కడి నుంచి ఏకదాటిగా ఉంటూ మేము మా ఒకరికొకరు అన్ని కులాలు కులాలు కూడా పరస్పరం సహాయ సహకారాలు తీసుకుంటూ, అలాగే మా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో నెగ్గే విధంగా, అత్యధిక మెజార్టీ సీట్లు వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మేము ఓబీసీలు అందరం కూడా ఒక ఏకదాటి ఒక మాట మీద నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ రోజున జ్యోతిబాయి ఫులే అలాగే సావిత్రిబాయి ఫులే గారు కూడా మాకు ఆదర్శవంతంగా, వారి కోసం మేము నేను గత 15 సంవత్సరాలుగా బీసీ
జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఎన్నో జీవుల మీద పనిచేస్తున్నాను. బీసీ మహిళలు పడే ఇబ్బందుల మీద ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాను. అది ముందు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తూ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటానని, అలాగే సావిత్రిబాయి పూలే గారిని మరొకసారి స్మరించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నల్లగొండ గ్రామంలో గత 35 సంవత్సరాల పైబడి మేము తాటకిళ్లలో మరియు రేకుల షెడ్లలో జీవిస్తున్నామంటూ మాకు ఇంటి పన్ను, కరెంటు బిల్లు, కుళాయి పన్ను ఉన్నా గానీ బుల్లింకల నాగబాబు అనే అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఇన్ని ఏళ్లు గడిచిన తర్వాత వచ్చి మీరు నివసిస్తున్న ఇంటి స్థలాలు మావేనంటూ తక్షణమే ఖాళీ చేయకపోతే మీ ఇళ్లను తగలబెట్టేస్తామంటూ కులం పేరుతో దూషించుచు మాపై దాడికి దిగుతున్నాడని నల్గొండ గ్రామ దళిత మహిళలు ఆవేదన చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా నల్గొండ గ్రామ పలువురు దళిత మహిళలు విలేకరులకు తెలియజేస్తూ నల్గొండ గ్రామ పంచాయతీకి చెందిన సచివాలయ సర్వేయర్ ప్రమీల కొలతలు వేసి ఇంకా దళితుల భూమి సమీప ప్రాంతంలో ఉన్న బుల్లింకల నాగబాబు మామిడి తోటలో ఉందని తెలియజేసి కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా వచ్చి దళితుల ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆదేశాలు ఇస్తూ బుల్లింకల నాగబాబుకు వత్తాసు పలుకుతూ దళితులమైన మాకు అన్యాయం చేస్తున్నారని వారు ఆవేదన చెందారు. సీతానగరం మండలం నల్గొండ గ్రామం అండి మాది. నా పేరు మద్దాల మీరి. మేమైతే ఇక్కడ గత 20 సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నామండి. మేము ఆ ఇల్లు అయితే మేము పొరుగురులో వెళ్ళి కష్టపడానికి వెళ్ళి వచ్చేటప్పటికి ఇల్లు పడిపోయిందండి. ఇల్లు పడిపోతే మేము గృహం కట్టుకోవాలనుకున్నామండి. రేకు షెడ్ వేసుకుందాం కట్టుకుని అనుకునేసరికి మా సరిహద్దులు గల పక్క తోట గల గుల్లింకల నాగబాబు అని ఒక ఆయన వచ్చి అమ్మ ఈ స్థలం మాకు ఇంకా కలిసింది, మీరు ఇల్లు కట్టడానికి కుదరదని మాకు ఇల్లు ఆటంకం వేశారండి. ఈ సరిహద్దులు ఈ దారి మొత్తం 30 ఇల్లులు ఉన్నాయండి. 30 కుటుంబాలు నివసిస్తున్నాయండి. మాకు గత 15 సంవత్సరాలుగా ఇంటి పన్ను కూడా వేశారండి. ఇంటి పన్ను, కరెంటు బిల్లు, కుళాయి పన్ను కూడా మేము కడుతున్నామండి. ఇవన్నీ మాకు వేశారు ప్రభుత్వం. ఇవన్నీ మా దగ్గర నుంచి కట్టించుకుంటున్నారండి. మేము అలాగే గృహంలో నివసిస్తున్నాము. ఇల్లు కట్టుకుందాం పడగట్టుకునేటప్పటికి ఆయన అడ్డు చెప్పాడండి. చిన్న గుడిసె వేసుకుని ఆ గుడిసెలో పిల్లలు మేము ఉంటున్నామండి. నా బిడ్డ చొత్తు ఎదుగొచ్చిందండి. మా కొంటకి ఇల్లు లేదు. అధికారులు అయితే మా పట్ల ఏమి న్యాయం చేస్తలేదండి. ఆ తోటకాల యజమానుడు అయితే నేను కొలిపించుకుంటానా అని అన్నారండి. ఆయన మాటకి మేము అడ్డుపడి ఆగామండి. అయితే అధికారులు అయితే ఆయన వైపే ఉంటున్నారండి, మా వైపు ఎవరైతే తొత్తలేదండి. మేము గృహం ఎప్పుడైతే మొదలు పెట్టినప్పుడు అప్పుడు వచ్చి ఆ సచివాలయంలో సర్వర్ గారు ఆవిడ పేరైతే ఆవిడ పేరు ప్రమీళ గారండి. ఆవిడ వచ్చిందండి. ఫస్ట్ సారి కొలిసినప్పుడు తోట అవతలకు ఉందని చెప్పిందండి. మళ్ళీ ఆ తోటగాల వాళ్ళు ఇంకా అధికారులు వచ్చారండి. ఆవిడ కూడా వచ్చి మళ్ళీ కొలమని చెప్పేసరికి మా ఇల్లు సరిహద్దులు దాటి సీసీ రోడ్డు సిరసాకానికి ఉందని చెప్పిందండి. ఆవిడైతే ఎలా కొలిసిందో మరి మాకైతే తెలియదండి. ఆవిడ మరి వాళ్ళకి తల ఉంచిందో ఏమైతే తీసుకున్నారో ఏమో మాకైతే తెలియదండి. మాకైతే న్యాయం అయితే లేదండి. ఈ గృహం ఆపేసి 3 నెలలు అయిందండి. 3 నెలల నుంచి మేము ఇలాగే చలిగాల్లో పిల్లలతో అలాగే ఉంటున్నామండి. మాకైతే అధికారులు అయితే న్యాయం చేతలేదని మేము తిరుగుతున్నామండి. రోజు తిరుగుతున్నామండి. మా కుటుంబంతో మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నామండి. మేము దళితులమనే మాకు ఇలాగ అన్యాయం జరుగుతుందండి. మేము ఎంతమంది దగ్గర తిరిగినా కానీ మేము ఎన్నిసార్లు ఏ అధికారికి ఫోన్ చేసినా మా ఫోన్ ఎత్తలేదండి. ఏ అధికారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాకు జవాబు ఎత్తలేదండి. మేము ఏదైనా పని చేసుకునేటికి వాళ్ళు ఫోన్ చేయగానే అటు నుంచి ఫోన్ చేయగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి మా పని ఆటంకం వేస్తారండి. అలాగే ఈ తోటగారి యజమాని గుల్లింకల నాగబాబు గారు అతను కూడా వచ్చిన ఒక వ్యక్తి వాళ్ళు వచ్చి మాది నా కొడుకులారా నువ్వు ఎలా కడతావా ఈ భూమిని, ఈ అమ్మ మొగుడుదేట్రా, మీరు కట్టండి రా నీ కొంప కగ్గెట్టేస్తానని నా భర్తని నన్ను బెదిరిస్తున్నారండి. మాకైతే పురుగుల మంది తప్పించే సహాయం లేదండి. మాకైతే మీరందరూ న్యాయం చేయాలని కోరుతున్నామండి. మేము ఈ ప్రభుత్వం న్యాయం చేయాలండి. ఈ దళితులమైన మమ్మల్ని ఒక్కసారి మీ ప్రభుత్వం అంతా, మీ పంచాయతీ వాళ్ళు, మీ మండల సర్వే వాళ్ళందరికీ నా విజ్ఞాపన అండి. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసి మా సమస్యకి పరిష్కారం చేయండి. అదే మేము కోరుకుంటున్నామండి. మాకైతే ఉండడానికి గృహం లేదండి. మీకు చివరనున్న ప్రతి ఒక్కరు మేము ఇంటి పనులు కడుతున్నామండి, కుళాయి పనులు కడుతున్నామండి. మేమందరూ గృహాలు లేని వాళ్ళమేనండి. ఒక్కొక్క ఇంట్లో 10 మంది ఉన్నామండి, 10 జోడలు ఉన్నామండి, 5-6 కాపురాలు ఉన్నామండి. పిల్ల పడుకుంటే తల్లికి చోటు ఉండదండి, తల్లి ఉంటే బిడ్డకు చోటు ఉండదు అన్నట్టు ఉంటుందండి మా గృహాలు. మేమైతే అక్కడే తిని అక్కడే ఉంటున్నామండి. అంత హీనమైన బ్రతుకు మా దళితులమా మేము బ్రతుకుతున్నామండి. మాకంటూ ఓ గృహాలను మీరు అందించాలని, మాకంటే ఇప్పుడు భూమి కూడా లేదండి. ఈ ఉన్న గృహంలోనే మాకు గృహాన్ని నిర్మించుకోవడానికి మీ సహాయం మీ అధికారుల ద్వారా మాకు దయచేయమని మేము కోరుతున్నామండి. మీ సహాయం మాకు అందించాలండి. లేకైతే మాకు చావు తప్పించి మాకేది లేదండి. ఆవిడైతే ఎలా న్యాయం చేస్తుందో ఆ ప్రమీళ అన్న వ్యక్తి మాకైతే న్యాయం అయితే చేయలేదండి. మాకు ఏ న్యాయం త్వరగా మీరు చేయకపోతే నా భర్త, నా
బిడ్డలు నేను పురుగుల మందు తప్పించి మాకు చావు తప్పించి బ్రతుకులేదండి. ఒక్కసారి మీరు మా వైపు చూడాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నానండి. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న జియాన్ అంధ దివ్యాంగుల పాఠశాలను అక్రమంగా తరలించిన ప్రభుత్వం తీరుపై ప్రభుత్వం అనుసరించిన విధానాలని నిరసిస్తూ ఈరోజు ఉదయం ఇన్నెస్పేట హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంధ దివ్యాంగులని పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీ గోరంట్ల మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అంధ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. స్థానిక రాజమహేంద్రవరం సిటీఆర్ఐ నందు గత 27 సంవత్సరాలుగా జియాన్ అంధ దివ్యాంగుల ఆశ్రమం కొనసాగుతుంది. ఇప్పుడు అదే స్థలం నందు మెడికల్ కాలేజ్ నిర్మించేందుకు వారి ఖాళీ చేపించే విధానంలో ప్రభుత్వం మూర్ఖంగా ప్రవహిస్తుంది. తీరు బాధాకరమని అభిప్రాయపడ్డారు. కనీసం వారికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా చిన్నపిల్లలు అందులో దివ్యాంగులు అనే కనికరం లేకుండా వారిని కొట్టి వారి యొక్క బట్టలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, అన్నం తినే వంట సామాగ్రితో సహా బయటకు విసిరేసి వారికి నిలువ నీడ లేకుండా వారి భవిష్యత్తును బుగ్గిపాలు చేసిన ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పంట గడిపితే ఏ విధంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ చర్య అదే విధంగా ఉంది. 27 సంవత్సరాలుగా దాతల ఔదార్యంతో జియాన్ అందుల పాఠశాల రాణిగారి సౌజన్యంతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నడిచింది. ఒక కార్నర్గా ఆసుపత్రికి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితుల్లో అనేక మంది కళ్ళు లేని పిల్లలకి, బదుర్లకి వారి సహాయ సహకారాలు అందించారు. గ్రాడ్యుయేట్స్గా ట్రైనింగ్ ఇచ్చారు. ఒక ప్రయోజనం కలిగించి దాతల సౌకర్యంతో ఇన్నాళ్ళు చేశారు. ఆసుపత్రి అభివృద్ధి చెందాలంటే చేయండి, కాదంటోలే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని మొదటి నుంచి చెబుతాను. వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. గతంలో ధవళేశ్వరంలో పలుకు స్కూల్ ఇదే సమస్య వచ్చింది. ఆ రోజున వాటర్ స్కీమ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళకి సహాయం అందించాలి. ఇవాళ నడుస్తుంది దాతల సౌకర్యంతో. అందుల పాఠశాలకి నాతో సహా అనేక మంది సహాయం చేస్తూ ఉన్నారు. వారికి ఉచిత ఆహారం అందిస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం దాతలు ఇచ్చిన ఎక్విప్మెంట్ అంతా నాశనం చేశారు. వాళ్ళ సర్టిఫికెట్లు అన్నీ నాశనం అయిపోయినాయి. వాళ్ళ బతుకుల్లో బుగ్గి నింపారు. ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్లు ఏమవుతాయి, రేపు పొద్దున ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఎలా వెళ్తారో తెలియని పరిస్థితి వచ్చింది. ఎంత భయానక వాదన అండి. ఏ యుద్ధానికి వెళ్ళినట్టుగా అందుల మీద మీ ప్రతాపం, బదుర్ల మీద మీ ప్రతాపం. ఎందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు? చెప్పేసి ప్రత్యామ్నాయం చూపిస్తే వాళ్ళు వచ్చి చక్కగా సామాను పాడకుండా మొత్తం చూశారు. ఎక్విప్మెంట్ అంతా సర్వనాశనం చేశారు. ఎంతోమంది ఉదారతగా సహాయం చేసింది, ఎన్నో సంవత్సరాలుగా సహాయం చేశారు ఈ సంస్థ నడవడానికి. పేద పిల్లలు, గ్రామీణ పిల్లలు వాళ్ళకి సహాయం అందిస్తున్నారు. ప్రభుత్వం ఎదురుగా ఏడవడంలా కనీసం దాతల సహకారం ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకి ఈ విధంగా చేయడం అన్యాయం. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఈడ్చి కొట్టడం ఏంటండి? బదిరి పిల్లలు కొట్టడం ఏంటి? ఆడపిల్లలు కొట్టడం ఏంటి? సిగ్గు శరం ఉందా ఈ ప్రభుత్వానికి? అధికారులారా కనీసం మానవత్వం లేదా? వికలాంగుల విషయంలో ఎలా వ్యవహరించాలో కనీసం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఇంత అన్యాయమా? తీసుకొచ్చి ఇక్కడ పడేశారా? వాళ్ళకి ఆహారం ఏంటి? వాళ్ళకి తిండి ఎలా గడవాలి? వాళ్ళు ఏమవుతారు చలికాలంలో? బట్టలన్నీ పాడు చేశారు. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ పాడైపోయినాయి. ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చాం, ఏదో ఇచ్చాం, తాంబూలాలు ఇచ్చాం, తన్నుతా ఉన్నాం, ఇక్కడ పడేసాం, మీ కర్మ మీరు అనుభవించండి అంటే ఇదే మానవత్వం? ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం ఇదిగో ఈ హాస్టల్స్. ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు కనీసం పూర్తి చేయలేని దౌర్భాగ్యస్తులు ఈ ప్రభుత్వం. సంక్షేమ హాస్టళ్లు, ప్రాథమిక పాఠశాలను నడుపుకునే దౌర్భాగ్య స్థితిలో స్ట్రెంత్ పడిపోయింది. ఇవాళ తెచ్చి అందుల పాఠశాలను ఇక్కడ పడేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి, పూర్తి స్థాయిలో వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. పోయిన వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, వాళ్ళ కెమెరాలు కానీ అన్నీ వాళ్ళకి అప్పచెప్పాలి. నేను అడుగుతున్నా, డిపిఆర్ ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు తీసుకెళ్లారు? మీరు ఏ ఉద్దేశంలో తీసుకెళ్లారు? కోర్టుని కళ్ళు కప్పడం కోసం మీరు చేసే ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అభివృద్ధిని ఎవరూ అడ్డుకునేది లేదు. మొదటి నుంచి చెప్పాం, కలెక్టర్లకు చెప్పాం, 3 సార్లు చెప్పాను నేను. మీరు ఖాళీ చేయించాలన్నప్పుడు ప్రత్యామ్నాయం చూపించండి వాళ్ళకి. ఒకసారి తీసుకెళ్ళి కంపోస్ట్ యార్డ్లో చూపించారు, మరో చోట కోర్టు వివాదం అని చెప్పారు. ఇవాళ అర్ధంతరంగా తీసుకొచ్చి చలికాలంలో ఇక్కడ పడేశారు. ఎలాగా పిల్లలు?
నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రాజమహేంద్ర పౌరులారా వాళ్ళని ఆదుకోండి, దయచేసి సహాయం చేయండి, మానవత్వంతో ముందుకు రండి. ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాల ప్రాంగణంలో వీళ్ళందరం పెట్టారు. మీరు రండి, వాళ్ళకి కావాల్సిన బట్టలు ఇవ్వండి, ఆహారం ఇవ్వండి, వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వండి. ఎంతో సంపాదిస్తాం, కట్టుకుపోయేది ఏమీ లేదు. 10 మందికి సహాయం చేయి, పిల్లలకు సహాయం చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వంతు మేము ఏం చేయాలో చేసేస్తాం. ప్రభుత్వం చేయాల్సింది చేయటంలా, ప్రభుత్వం వెంటనే వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగుల మీద మీ ప్రతాపాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మానవత్వం లేని ప్రభుత్వమా, కళ్ళు తెరవని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అది ఇక్కడ ఎందుకు, అది ప్రెస్ మీట్లో మాట వీళ్ళందరి మధ్య అది మళ్ళీ డైల్యూట్ అయిపోతుంది. ఓకే మన వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఘనంగా సావిత్రిబాయి ఫులే జయంతి, బీఎస్పీ ఆధ్వర్యంలో ఘన నివాళి. ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం నాశనం, ఇంకో ఛాన్స్ ఇస్తే సర్వనాశనం. జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన ఆదిరెడ్డి, అనుశ్రీ. మేం దళితులం కాబట్టి మా ఇళ్ల స్థలాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన చెందిన నల్గొండ గ్రామ దళిత మహిళలు. అంధ దివ్యాంగులను వదలక వేధిస్తున్న వైకాపా ప్రభుత్వం, ఎమ్మెల్యే గోరంట్ల నిరసన. ఇది రోజు బ్రిటన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.